నేను ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ లలిత మేడం దగ్గర తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అంతా చాలా భయపడేదాన్ని గానీ, మేడం ప్రతి స్టేజ్‌లో నాకు మోటివేషన్ ఇస్తూనే ఉన్నారు. ఎప్పుడు థర్డ్ మంత్‌లో నాకు సర్వికల్ స్టిచ్ పడింది. సర్వికల్ స్టిచ్ పడింది అని చెప్పిన ప్రతిసారి నీకు నార్మల్ అవుతుందా అన్న డౌట్ చాలా మంది రైజ్ చేశారు. కానీ మేడం మాత్రం ఖచ్చితంగా నీకు నార్మలే అవుతుంది. నేను నార్మలే చేస్తాను అని మోటివేట్ చేశారు. లాస్ట్ స్టేజ్‌లో ఎంత పెయిన్స్ వచ్చినా మేడం మోటివేషన్ వల్లే నేను ఆ పెయిన్స్ బేర్ చేయగలిగాను. ఇంకా నా పెయిన్స్ తట్టుకోలేక నేను సిజేరియన్ చేయించుకుంటాను అన్నా కూడా మేడం "వద్దు నీకు నార్మలే చేస్తాను" అని చేయించారు. నా లైఫ్‌లో బెస్ట్ డాక్టర్ మేడం ఒక్కరే ఇంకెవరు లేరు. థాంక్ యూ మేడం. వైష్ణవి యాక్చువల్‌గా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయి నా దగ్గరికొచ్చారు. చాలా లూజ్ ఉంది గర్భసంచి ఈజీగా నార్మల్ అవుతుంది అని. పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళు మాటకు విలువిచ్చి, వాళ్ళు వెయిట్ చేసి సెక్షన్ అనుకున్న వాళ్ళు నార్మల్ చేసుకున్నందుకు నాకు నిజంగా చాలా హ్యాపీ. నేను ప్రతిసారి అనేదాన్ని. ఎందుకంటే చాలా మందికి ఒక మిస్నామ్ ఏంది అంటే సర్వైకల్ స్టిచ్ చేస్తే ఇంకా సెక్షనే అవుతది, నార్మల్ అవ్వదు అని. యూజువల్ గా నిజంగా సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉన్నప్పుడు స్టిచ్ చేసినప్పుడు స్టిచ్ తీయంగానే ద్వారం ఈజీగా ఓపెన్ అయిపోయి నార్మల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సెక్షన్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, కానీ నార్మల్ కాదు అనేది లేదు. అట్లా వైష్ణవి లాగా అందరు కూడా డాక్టర్స్ తో కోఆపరేట్ చేస్తే చాలా వరకు అన్నెసరీ సిజేరియన్ సెక్షన్ రేట్ ని మనం తగ్గించవచ్చు.